హాయ్ ఫ్రెండ్స్, నేను మానస. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం కథ సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవతగా గౌరవించబడే లక్ష్మీదేవి చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ప్రధానంగా స్కంద పురాణంలో కనిపించే ఈ కథ కుండిన నగరంలో నివసించిన చారుమతి అనే భక్తిగల స్త్రీ గురించి చెబుతుంది. చారుమతి భక్తికి ముగ్ధుడైన లక్ష్మీదేవి ఆమెకు కలలో కనిపించి ఆమె కోరికలను తీర్చడానికి మరియు ఆమె కుటుంబానికి మరియు సమాజానికి శ్రేయస్సు తీసుకురావడానికి వరలక్ష్మి వ్రతం చేయమని సూచించింది. ఇక్కడ మరింత వివరణాత్మక విచ్ఛిన్నం ఉంది. చారుమతి భక్తి. చారుమతి ఒక పవిత్రమైన మరియు అంకితభావం కలిగిన మహిళ. ఆమె కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమకు, లక్ష్మీదేవి పట్ల ఆమెకున్న బలమైన విశ్వాసానికి పేరుగాంచింది. దివ్య కళ. చారుమతి కలలో లక్ష్మీదేవి కనిపించి వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యతను తెలియజేసింది. సూచనలు. దేవత చారుమతికి వ్రతం ఎలా ఆచరించాలో ఉపదేశించింది. పవిత్రత, నిజాయితీ మరియు విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. సమాజ భాగస్వామ్యం. చారుమతి తన కలను తన కుటుంబ సభ్యులతో, పొరుగువారితో పంచుకుంది. వారందరూ ఆమెతో కలిసి వ్రతాన్ని ఆచరించారు. కోరికల నెరవేర్పు. వారి భక్తి మరియు వ్రత ఆచారం ఫలితంగా స్త్రీలు సంపద, శ్రేయస్సు మరియు వారి కోరికలు నెరవేరడం ద్వారా దీవించబడ్డారు. ప్రాముఖ్యత. ఈ కథ భక్తి శక్తిని, నిజాయితీగా ఆచారాలను నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను మరియు లక్ష్మీదేవిని గౌరవించడం వల్ల కలిగే ఆశీర్వాదాలను హైలైట్ చేస్తుంది.